ఇది దయచేసి ఈ వార్త అందరూ వినాలి. లక్ష్యం బహుజన రాజ్యం. తెలంగాణలో మరో కొత్త పార్టీ. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. రాజ్యాధికారం సాధిస్తేనే దళిత గిరిజన బహుజనులకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లే అని, అసలైన మార్పు అప్పుడే సాధ్యమని నినదిస్తూ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సాగిన ఉద్యమం పొలిటికల్ టర్న్ తీసుకోబోతోంది. జనవరి 1 నుంచి డిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ నేతృత్వంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 2023 మార్చి 15న పాదయాత్ర ముగింపు ఉంటుంది. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇన్ని వేల కిలోమీటర్లు నడిచిన పరిస్థితి లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలోనే ఇదే దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో విశారదన్ గారు భారత రాజ్యాంగాన్ని చేతబట్టి 5,000 కిలోమీటర్ల మహాకాలినడక పూర్తి చేసిన సందర్భం ఉంది. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం సామాజిక సాంస్కృతికంగా దళిత అణగారిన వర్గాల ప్రజల్ని చైతన్యవంతం చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించాలి అన్నది వాళ్ళ ఆలోచన. ఫస్ట్ వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ దళిత శక్తి ప్రోగ్రాం అనే ఒక ఆర్గనైజేషన్ని పెట్టుకున్నారు. దాదాపు 12 సంవత్సరాలు అయింది. ఇదంతా కూడా వాళ్ళ ప్లీనరీ సమావేశం. ఈ ప్లీనరీకి నేను కూడా పోయినా. ఇది ప్లీనరీ సమావేశం. దాదాపు వేలాది మంది సైన్యం వాళ్ళ బలం, వేలాది మంది సైన్యం వాళ్ళ బలం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సైనికుడిలాగా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ని విశారదన్ నిర్మించగలిగిండు. సో ఇప్పుడు వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు రాజ్యాధికారం దిశగా అడుగులేస్తున్నారు. ఖచ్చితంగా నేను అనుకోవడం, నాకున్న అంచనా ప్రకారం ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర అయిపోగానే మార్చి 15, 2023న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. వీళ్ళు దళిత శక్తి ప్రోగ్రాం పేరుతో దళితుల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ తర్వాత మొత్తం బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా దళితులు, గిరిజనులను, బీసీలని, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలని అధికారం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయబోతున్నారు అన్నట్టు. పార్టీ పేరు మాత్రం సస్పెన్స్గా ఉంచారు. అసలు ఏంటి దళిత శక్తి ప్రోగ్రాం అన్నది నేను ఇంతకుముందు చెప్పింది. 12 years క్రితం ఇది ఆవిర్భవించింది. మొన్న 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ ప్లీనరీ ఇక్కడ కీసర్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ జనవరి 1 నుంచి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది. సో చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామంటున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పార్టీలు వచ్చినా వీళ్ళు ఇదే ఆర్గనైజేషన్ ద్వారా ముందుకెళ్ళినా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. త్వరలో విశారదన్ ఇంటర్వ్యూ కూడా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను.